హాలిడేస్ రిలాక్స్ ఎంజాయ్ అంటే దట్స్ నాట్ ద వే సీఎం ఫంక్షన్స్. ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి అట్లా కాదు చేయాల్సింది. నో. ఇప్పుడు నువ్వు పులివెందులు అందరినీ జనం కొందరు వచ్చి తిడుతున్నారు, రాజశేఖర్ పేరు చెడగొట్టావు, అయినా కూడా కలుస్తున్నాడు కదా. సో దట్స్ హౌ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ డన్ బిఫోర్. నెల్లూరుకి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కలవలేదంటే బుక్కేలు తీసుకున్నాడు, భూమికి విసిరి కొట్టి వెళ్ళిపోయారు. నేనేమంటానంటే మానసిక ఇది నుంచి ఆయన బయటికి వచ్చి అట్లా ఇప్పుడు పార్టీ మనుగడ నాకు కష్టం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 years నుంచి ఆయన బెయిల్లో ఉన్నాడు కేసుల్లో. ఇది అయినా మనం తట్టుకొని 24లో గెలిచి ఉంటే మొత్తం ఓరియంటేషన్ జరిగింది. అది ఇప్పుడు ఎవ్రీ వీక్ కోర్ట్ ఈస్ సేయింగ్ దే హ్యావ్ టు. ఇక రాబోయేది ఏ తీసుకున్న స్కామ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దానికి బాధ్యత అంత పై వరకు పోతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి టీడీఆర్ బాండ్స్ స్కాము, ఇసుక స్కాము, మద్యము స్కాము, మార్ట్గేజ్లో స్కామ్, యూనో ఇక ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మీకు వెళుతూ ఉంటే బైజూస్ స్కాము, ట్యాబ్లు స్కాము, మీరు యూ నేమ్ ఇట్, దే డోంట్ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ది తర్వాత మైనింగ్లు, రాయల్టీలు స్కాము, నెల్లూరు జిల్లాలో సిలికా అక్కడికి పంపడము, ఈయన ఏమి పెద్ద ఇన్వెస్టిగేషన్ పరిశోధన అక్కర్లేదు, కనపడుతుంది రైటింగ్ ఆన్ ద వాల్. మాది ఒక ఐజీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్తున్నాను పోలీసు అధికారిగా అట్లా ఉన్నాయి. సో ఈ కేసులు అసలు కేజ్రీవాల్ అనేది ఏముందండి, అందులో 100 కోట్లు లిక్కర్దే మీరు తీసుకోండి. ఒక ఉదాహరణ ఇస్తున్నాను, 100 కోట్లు దగ్గర ఏదో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు లిక్కర్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రిజల్ట్ June 4 వచ్చిన తర్వాత వరకు కూడా అప్పుడు ఒక జీవో ఇచ్చారు. ఏమని, ఇప్పుడు మీరు డిజిటల్ చేయండి అని. ఇఫ్ యూ రిమెంబర్, ఈవెన్ ఇన్ గవర్నమెంట్ డిపోస్ వీళ్ళ ఆపరేటర్సు అక్కడ గవర్నమెంట్ డిపోలో కూర్చొని ఎవడి క్యాష్ ఎంత వచ్చింది, ఎవడు ఎంత తీసుకెళ్ళాడు అని తెలియదు. లిక్కర్ ఇప్పుడు అది అయిపోయింది. తర్వాత ఇసుక 700 కోట్లు మాకు బాకీ ఉన్నాడు, వాడు జేకే వెంచర్సా ఎవరో, ఎంత పోయింది ఎవరికి తెలియదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఐ థింక్ ఇట్స్ టఫ్ ఫర్ ది పార్టీ టు సర్వైవ్. ఒకటి వైలెన్స్ అనేది ఉండకూడదు. మొన్న కొడితే ఆయన ఏదో చెప్తున్నాడు, కానీ వైలెన్స్ అయినప్పుడు ఈ 5 ఏళ్ళు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసినప్పుడు కూడా సమర్థించారు. రాకుండా పొంగనూరులో పెద్దిరెడ్డి ఆయన అనుచరులు రాళ్ళు వేశారు, నువ్వు ఈ దారి రావడానికి లేదు, అతను బోడే రామచంద్రం రావడానికి లేదు, రాళ్ళు అసలు హింస. తర్వాత 307 మళ్ళీ వీళ్ళ మీదనే. సరే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయాలని నేను చెప్పాను, కానీ ఈ సంస్కృతి అనేది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను కూడా అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టడం ఇవన్నీ మంచిది కాదు, సమయం పాటించాలా, ఇది మంచిది కాదు. కానీ ఒకటి, ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లో నుంచి నిర్బంధం బయటకు వచ్చి కొంచెం రియాక్షన్ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఆగాలి, అది రైట్ ఆగాలి. సరే, ఇప్పుడు మీరు సి రామచంద్రయ్య గారు ఇద్దరు కలిసే పార్టీలోకి వెళ్ళారు, ఇద్దరు మళ్ళీ ఒకేసారి బయటకు వచ్చారు. ఆయనకి మళ్ళీ పదవి వచ్చింది, మీకు మాత్రం రాలేదు. దానికి మీరు ఏమన్నా? లేదు, నేను ఆయన ఎమ్మెల్సీ అవ్వగలిగారు, మీరు ఎమ్మెల్సీ కాలేదు, రైట్. దానికి ఏమన్నా ప్రత్యేక నేనేమని కోరానంటే, నాకు ఒక మైనారిటీస్కు సేవ చేసుకునే అంటే ఒక ఏదైనా వింగ్ ఉంటే ఇవ్వండి అని నేను కోరడం జరిగింది. సో ఎమ్మెల్సీ మీద నేను పెద్దగా, సో మీరు కాదంటేనే జనసేనకు ఇచ్చారు. నాకు ఎమ్మెల్సీది పెద్ద ఫోకస్ నేను పెట్టలే, నేను దాన్ని అడగలే కూడా. నంద్యాలలో April 5 పోయినప్పుడు కూడా ఏదైనా మైనార్టీ, మీరు అది చూస్తే కూడా రికార్డు, ఫరూక్ గారిని కలవడానికి వెళ్తూ ఫరూక్ గారు మంత్రి అవుతారు, నేను కూడా ఏదైనా వారికి అసిస్టెన్స్ ఇస్తూ ఒక మైనారిటీస్ కోసం మంచి చేసే ఏదైనా ఒక అనేది తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అని అప్పుడే అనుకున్నాను. సో ఆ విధంగా నేను ఆలోచించాను. కొంచెం సేపు జనసేన గురించి మాట్లాడుకుందాం. ఆ రోజున అక్కడ ఇప్పుడు మీరు ఆ ప్లేస్లో ఇప్పుడు జనసేనకి సంబంధించి ఎవరికో ఎమ్మెల్సీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అప్పుడు పిఠాపురం వర్మ గారికి ఇవ్వాల్సింది, వర్మ గారికి వర్మ ఉన్నారు, రాధా గారు ఉన్నారు, వాళ్ళంతమంది ఉన్నారు.
సో అక్కడ మరి న్యాయం సరే, ఒకటి జరిగిందా? టీడీపీ మీ ఒకటి ఉద్దేశం జనసేన ఏంటి? అని పొత్తు కదండి కూటమి. ఇంకా బీజేపీ కూడా ఉన్నారు కదా. అవును. సో సరే, ఒకరికి ఇప్పుడు ప్రస్తుతానికి 2 వేకెన్సీలు, ఒకటి టీడీపీ ఒకటి జనసేన అని వచ్చి ఉండదు. బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గరగా ఎవరితో ఉండేవారు మీరు? అంటే అంత ఏమీ ఉండదా? అంటే దగ్గర ఏముంటుంది అందులో? మీ రాయలసీమకి సంబంధించి కూడా ఎవరితోనూ పెద్దగా బాగా మంచి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ? క్లోజ్ రిలేషన్స్ ఏముంటాయిలేండి, అందరితో బాగుండేవాళ్ళం మేము. అందరితో ఎవరితో శత్రుత్వం లేదు. నచ్చని అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు? పార్టీ పరంగా అడుగుతున్నా, నాటు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఏం లేదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇప్పుడు ఆయన కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిట్టడం అంటే తిట్టడం అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, వ్యతిరేకించారా పార్టీలో ఉండగా అప్పుడు ఇలాంటివి? అంటే ఎందుకు తిడుతున్నారు, అవసరం లేదు కదా. నేను ఇప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పాము, పార్టీ 19 లాగా 24 ఉండదని చెప్పగలిగిన నేనే. అదొక్కటే. అంటే ఆ టైం లేదు. ఇక నేను కలిసిందే 3 సార్లు. మిగతా వాళ్ళు కూడా ఒకటి. రెండు, ఇప్పుడు చెప్తున్నారు ఆయన కేతిరెడ్డి గారు, తర్వాత జక్కంపూడి రాజు గారు, ఈ పనికి మాలిన ధనంజయ రెడ్డి లాంటి ఆఫీసర్లని దే షుడ్ హావ్ గాన్ అండ్ టోల్డ్ హిమ్. నేను ధనంజయ రెడ్డికి చెప్పా, పెద్దిరెడ్డి చెప్పా, నువ్వు ధనంజయ రెడ్డికి చెప్పి అటుపో ఇటుపో అంటే నేను చెప్పానండి, ఆయన ఫోన్లు ఎత్తాడు. అందుకోసం వాళ్లకు నా మీద